జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల సెటైర్లు వేశారు. జగన్ పాదయాత్ర ఇప్పుడెందుకు అధికారం కోసమే గాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జగన్ ఏం చేశారని నిలదీశారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులను వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని, ఎన్నికల హామీలను జగన్ ఎందుకు నెరవేర్చలేదని షర్మిల ప్రశ్నించారు. మద్య నిషేధం అన్న జగన్ మద్యాన్ని ఏరులే పారించారని, నకిలీ మద్యంతో కోట్లు దోచుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో రిషికొండకు బోడిగుండు కొట్టారని, అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎప్పుడైనా ప్రజల్లో ఉన్నారా అని నిలదీశారు. కనీసం పార్టీ నాయకులకైనా జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారా అన్న షర్మిల, అధికారంలో ఉన్నప్పుడు జగన్ పనితీరు చూశామని 2027 జూలైలో పాదయాత్ర చేస్తే ఇప్పుడెందుకు ప్రకటన అని విమర్శించారు. జగన్ పాదయాత్ర ఎందుకోసం, ఎవరి కోసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందించారు. రవికృష్ణ, ఎందుకు అసలు 2027లో పాదయాత్ర ఉంటే ఇప్పుడే దాని గురించి ఎందుకు ప్రకటన, అసలు ఏం జరుగుతోంది? అంటే శ్రీదేవి, ఏదైతే షర్మిల ఉన్నారో, షర్మిల అయితే మాత్రం తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆమె అయితే మాత్రం ఆరోపణలు చేస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనపడుతూ ఉంది. గతంలో ఎలక్షన్స్కి ముందు ఏదైతే ఆరోపణలు చేసినాయో అవి తిరిగి ఆరోపణలు చేయటమే కాకుండా కొత్తగా కూడా ఈసారి అయితే మాత్రం ఆయన 2027 జూలై నుంచి పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నానని చెప్పి పలు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తెలియజేసే జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా 2027 జూలై నుంచి పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయన ఆ పాదయాత్ర చేస్తానని అంటంలో ఆంతర్యం ఒకటి, కేవలం అధికారం కోసమే ఆయన అయితే మాత్రం ప్రజల్లోకి వస్తున్నారు. కానీ ఆయన అయితే ప్రజల సమస్యలు పరిష్కరించాలి కానీ, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కానీ ఆయన పాదయాత్ర చేయటం కానీ, ప్రజల్లోకి రావడం కానీ జరగట్లేదు అని తీవ్రంగా కూడా విమర్శించారు. ప్రధానంగా కూడా గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో జలయజ్ఞం అనే దాన్ని ప్రారంభించారు. జలయజ్ఞానికి సంపూర్ణంగా కూడా దాన్ని కంప్లీట్ చేయకముందే ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆ జలయజ్ఞాన్ని తిరిగి ఎందుకు కొనసాగించలేదు అని ఆమె అయితే ప్రశ్నించారు. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా మద్యం కారణంగా కూడా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, నాశనం అవుతున్నాయని పలుమార్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని అరికట్టలేకపోవడంతో పక్క నుంచి ఏరులై పారించారు. అదేవిధంగా కూడా ఆయన సొంత కంపెనీల ద్వారా ఈ మద్యాన్ని అయితే మాత్రం తయారు చేయించి, బ్రాండ్లను తయారు చేయించి ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆమె ఆరోపణ అయితే చేశారు. అలాగే ఇక ప్రధానంగా కూడా ఆయన ఏదైతే ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అయితే మాత్రం ప్రజల్లో ఎంతకాలం ఉన్నారు, ప్రజలతో ఎందుకు కలవలేకపోయారని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఆయన అధికారంలో సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో నాయకులను ఎవరిని కూడా కలవలేదు. ఆయనే ఒక సుపీరియర్ లాగా, ఆయన ఒక సుప్రీం లాగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన ఎందుకు నెరవేర్చలేకపోయారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళతానంటంలో ఆంతర్యం ఏమిటి అని ఆమె తీవ్రంగా కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక ఎక్కడ పడితే అక్కడ, అంటే ప్రధానంగా కూడా ఏదైతే రిషికొండకు సంబంధించినటువంటి ఆ కొండని మాత్రం విధ్వంసం చేసి అక్కడైతే మాత్రం ఒక ప్యాలెస్ను రూపొందించుకొని అక్కడి నుంచి పరిపాలన చేయాలి అనే ఉద్దేశంతో ఆయనైతే చూశారు. ప్రజలైతే మాత్రం ఇవన్నీ గమనించే ఆయనకైతే తగిన విధంగా కూడా 2024 ఎన్నికల్లో అయితే ఆన్సర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే ప్రధానంగా ఆయన అయితే మాత్రం ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎప్పుడూ చేసేటువంటి పాదయాత్ర అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్క సమస్యని తెలుసుకోవటం, అదేవిధంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా కూడా ఈ పాదయాత్ర ఉండాలి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అంతకు ముందు చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి హామీలు అనే వేటిని కూడా నెరవేర్చలేదు. మళ్ళీ తిరిగి పాదయాత్ర ఆయన చేసి ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ పాదయాత్ర ఏ విధంగా చేస్తారో, పాదయాత్ర అనేది ప్రజా సమస్యలకి కాదు, కేవలం ఇది ఏంటంటే ఇది కేవలంగా జరుగుతున్నటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది కేవలం ఆయన అయితే మాత్రం తన అధికారం మీద ఫోకస్ చేసి అధికారాన్ని తిరిగి రాబట్టుకునేందుకే ఇటువంటి
ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆమె అయితే అన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఆయన సీఎంగా చేసినటువంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కూడా ఆయనకి కలిసేటువంటి అవకాశాన్ని అయితే కల్పించలేదు. అటువంటి సందర్భంలో ప్రజల్లో అయితే కలిసినటువంటి దాఖలు కూడా లేవు. ఎప్పుడైనా సరే ఆయన ప్రజలకు సంబంధించి ప్రజల్లో సభలకు వెళ్ళాలన్నా కూడా అక్కడ పూర్తిగా కూడా పరదాలు కట్టించి ఆయనైతే మాత్రం ఆ సభలకి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళటంలో కేవలం కూడా అధికారం కోసమే ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ విధంగా వెళుతూ ఉన్నారు. ఇది ప్రజలైతే హర్షించరు అని ఈ షర్మిల అయితే తీవ్రంగా కూడా అయితే ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా గతంలో ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్కు ముందు ఏదైతే వాళ్ళకి సంబంధించి ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఎప్పుడైతే షర్మిల బయటకు వచ్చారో అప్పుడు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఆమె ఈ విమర్శల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆయన చేస్తానన్నటువంటి సమయంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో మళ్ళీ చర్చకి రావడం మాత్రం కొంత వైసీపీ శ్రేణులకైతే ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యాత్ర కొనసాగించడంతో తమకు అధికారం వచ్చుద్దని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం గట్టిగా కూడా వాళ్ళైతే భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాత్రం వైసీపీ పార్టీకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ రవికృష్ణ.